హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజైతే మంచి స్పెషల్ కర్రీ చేస్తున్నారు సుధాకర్ గారు, మా వారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? చికెన్ పాల స్పినాచి కర్రీ. చికెన్ స్పినాచి కర్రీ. స్పినాచి అంటే పాలకూర కదా, మన ఇండియాలో కూడా స్పినాచి అంటారు. కొన్ని ఇటాలియన్ వర్డ్స్ కూడా యూజ్ చేద్దాం అన్నా కదా. చికెన్ పోల్లో అంటారండి. ఇక్కడైతే గనక చిన్నులపాయలు తీసుకున్నాము, ఆలియో, ఇక్కడైతే జింజరు, అల్లము, ఇక్కడైతే ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్ తీసుకున్న, ఆనియన్ని చిప్పొళ్ళ అంటారు, కొరియాందుల అంటే కొత్తిమీర. ఇక్కడ స్పినాచి పచ్చిదేనండి, మిక్సీ వేసేసుకొని పెట్టుకోవాలి. ఇంకేం కుక్ చేసింది అయితే ఏం లేదు. ఇక్కడైతే కనుక జీలకర్ర లైట్గా ఫ్రై చేసేసుకొని పొడి చేసేసుకున్నాం. ఇవన్నీ అయితే దీనికి ముందు రెడీ చేసుకొని చికెన్ కూడా కడిగేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం. ఇంకా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ని ఓలియో అంటారు. ఆయిల్ ఏం ఆయిల్ అది? జీరా సోలే, సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఇప్పుడు ఏమేస్తున్నారు? అల్లమును వెల్లుల్లి చిన్న ముక్కలు వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి. వేసేయండి. ఇప్పుడు ఏమేస్తున్నారు? అది కొత్తిమీర సగమే వేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఏమేస్తున్నారు? ఉల్లిపాయ, ఆనియన్, చిప్పొల్లా అంటారు. కొంచెం తిప్పుకుంటా ఉండండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కదా. ఇప్పుడు సంబార్ అంటారు మన సైడు. ఇందులో చిన్నుల్లిపాయను కొద్దిగా పసుపు వేసి చేస్తారనమాట. చిన్నులపాయి, ధనియాలు, పసుపు, జీలకర్ర అన్ని కలిపి మిక్సీ ఈసారి చేసినప్పుడు పొడి వీడియో చేస్తాను. ఇదే ఇందులో కారం, ఓకే, ఇప్పుడు ఉప్పు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోయాలి, ఎందుకంటే అది ఉడకాలి, కొంచెం సరిపోతుంది వాటర్. ఎందుకంటే ఆ ఉప్పు, కారం ఇవన్నీ ఉడికేసి మనకి వేసిన చిన్నులపాయ ఉంది కదా, అది కూడా కొంచెం గ్రేవీ లాగా మారుతుంది ఉడికితే కనుక. కాబట్టి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాలి కదా, ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా ఎందుకు వీడియో రన్ అవటం, అందుకని. ఒకసారి తిప్పుకొని పచ్చిమిరకాయలు వేసుకుంటే, పచ్చిమిరకాయలు ఇట్లా బారుగా ఇట్లా చేసుకొని చీలికల్లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేయాలి? ఇందులో జీలకర్ర పొడి మొత్తం ఇట్లా కొద్దిగా వేస్తున్నారు, కొంచెం వేస్తున్నారు. జీలకర్ర పొడి, మసాలా పౌడరు, నెక్స్ట్ ధనియాల పొడి, ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసుకోవాలి. చికెన్ కుక్ అయింది, ఏం కావలేదుగా, ఇంకో 5 మినిట్స్ పట్టిద్ది అనుకుంటా. కొంచెం స్లోలోనే ఉడకబెట్టుకోండి.
ఓకే, మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసి కనిపిస్తుంది. పాలకూర స్పినాచి అంటారు ఇక్కడ. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అది కలిపేసి ఇంకో 5 minutes కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పెరిగేస్తున్నాను. ఫోర్ స్పూన్స్ వరకు వేస్తున్నాం. అది పెరుగు వేసినాక బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే లేదంటే ఆ పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి త్వరగా కలిపేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు ఫ్రెష్ మిల్క్ పోస్తున్నాను. దీన్ని పాన్నా అని కూడా అంటారు ఇక్కడ. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ పాన్నా తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇటాలియన్స్ అయితే. క్వాజీ కొత్త మాంకా సోలో పోకి రోబా. ఇప్పుడు ఏమేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర ఫస్ట్లో కొంచెం వేసారు, ఇప్పుడు కొంచెం వేసారు. మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. చూడడానికి సూపర్ ఉంది. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇది అవ్వాలి, కుక్ చేసుకోవాలి. 5 minutes. ఇప్పుడు ఏమి వేయాలి? 2 minutes ఉంచాము, ఎక్కువ వద్దు. ఇప్పటికే ఇది ఎక్కువ ఉంది కదా. ఇది వచ్చేసి ఏమంటారు, వెన్నపూస. వెన్నపూస బుర్రో అంటారు ఇక్కడ. చెప్పాను కదా కొన్ని ఇటాలియన్ వర్డ్స్ కూడా వస్తాయని, అందుకని చెప్పి. ఇప్పుడు అది కరిగిందాకే ఉంచుకోవాలి, మూత పెట్టే పని లేదు. మూత పెట్టకుండానే దాన్ని కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. తొందరగానే కరిగిపోయిద్ది. వెన్నపూస ఏముంది, ఎంతసేపు పట్టిద్ది, 2 minutesలో కరిగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు చాలా బాగుంది చూడటానికి అది. ఓకే, ఇంకా ఇంతే కట్టేస్తున్నాను. ఇది తర్వాత నిదానం కరిగి ఇందులో కలిసిపోతుంది కాబట్టి ఒకసారి తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి వీడియో ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ అని వస్తుంది, దాన్ని మటుకు ఇవ్వండి. ఎందుకంటే వీక్లీ 3 times అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఎక్కువ టైమ్స్ ఇవ్వాలి అంటే కనుక ఒకసారి బయటకు వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ హైప్ ఇవ్వచ్చు. అలా 3 times అయితే ఇవ్వచ్చు. అలా ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.